చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది అనుకున్నా కానీ ఏమంత అవ్వలేదు అనమాట. ముంబై వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. చాలా దారుణంగా కొట్టేశారు ముంబై వాళ్ళు. ఎంఐ ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. చెన్నై ఆశలు మాత్రం అడి ఆశలు అయిపోయినాయి. ఫ్యాన్స్కి మాత్రం నిరాశ మిగిలింది. క్వాలిఫైస్కి ఛాన్సెస్ మాత్రం చాలా లెస్, అంటే చాలా లెస్ అంటే ఇంకా చెప్పడానికి కూడా లేదు, అసలు లేదనుకుంటా. మ్యాక్సిమం అయిపోయినట్టే ఈ సీజన్కి చెన్నై క్లోజ్ అనమాట. అండ్ ముంబై ఫ్యాన్స్ స్టిల్ హోప్ ఉంది. 3 మ్యాచ్లు వరుసగా గెలిచారు, దానికి ముందు ఒకటి గెలిచారు, మొత్తం 4 చిన్నగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పైకి వచ్చింది అనమాట. ఫస్ట్ మ్యాచ్ అన్ని ఓడిపోతారు, లాస్ట్ మ్యాచ్ అన్ని వరుసగా గెలుస్తారు. అదే కదమ్మా మీ ముంబై ఫ్యాన్స్, మీ ముంబై ప్లాన్స్ అవే కదా. ఆ? తెలుసు నాకు, ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. మంచి కంబ్యాక్ ఇచ్చేస్తారు మీరు బాగా. ఫస్ట్ ఓడిపోయి తర్వాత లాస్ట్ పైకి వచ్చేదనమాట. ప్లేయర్స్కి వచ్చేసి కప్పు దబ్బేద్దామని. అంత సీన్ లేదమ్మా, ఈసారి వద్దులేండి, ఆగిపోండి చాలు. కానీ కొత్త టీమ్స్ ఏదైనా కొట్టనియండి కొంచెం. ఆ, రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, హాఫ్ సెంచరీ చేశాడు, స్కోర్ చేత కొట్టేశాడు. అండ్ ఇవాళ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అంటే రోహిత్ శర్మ ఈ సీజన్లో అసలు ఒక్క మ్యాచ్ కూడా హాఫ్ సెంచరీ వరకు వెళ్ళే అవకాశం రాలేదు. ముందే అవుట్ అయిపోవడం, ఫాస్ట్గా ఎక్కువసేపు ఇన్నింగ్స్లో ఉండకపోవడం జరిగిందన్నమాట. మహా అయితే 2 ఓవర్లు, అంతకంటే ఎక్కువ లేడు ఈ సీజన్లో. సో ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చాడు, గట్టిగా కొట్టాడు, స్కై కూడా బాగా ఆడాడు. సో వీళ్ళిద్దరితోనే మ్యాచ్ మాత్రం ఆల్మోస్ట్ ముగిసిపోయిందని అక్కడ తెలుస్తుంది. చెన్నైలో పర్ఫామ్ చేశారు లాస్ట్లో మన జడేజా కానీ, కొత్త ఎంట్రీ వచ్చింది డెబ్యూట్ మాత్రే, ఆయుష్ మాత్రే అనుకుంటా, చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. 32 runs 15 balls. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మంచిగా మన ముంబై వాళ్ళు బౌలింగ్ కూడా మంచిగా వేయడంతో ఎక్కువ స్కోర్ కొట్టనీయకుండా తక్కువ స్కోర్కి వాళ్ళని ఆపేయడం జరిగింది. అక్కడ మ్యాచ్ విన్నింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ బ్యాటింగ్ కూడా ఎక్కడ తగ్గకుండా, అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న అవకాశాలు వచ్చాయనుకో, అవి పెద్దవి కాదు, ఆ టైంకి అక్కడ ఫీల్డర్స్ లేకపోవడం వల్ల రోహిత్ శర్మ అవుట్ అవ్వలేదు అంతే. చాలా ఛాన్సెస్ వచ్చాయి, క్యాచ్లు వచ్చాయి అనమాట. దట్స్ ఫైన్. ఫైనల్గా అయితే ముంబై గెలిచింది, గెలవడం కావాలి. సో ఇది ఇవాళ విషయాలు. రోహిత్ శర్మ కంబ్యాక్, సిఎస్కే ఆల్మోస్ట్ ఇంటికి, అండ్ ముంబై స్టిల్ కంటిన్యూయింగ్ స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతుంది. బుమ్రా మంచి బౌలింగ్ వేశాడు, స్కై కూడా మంచి కంబ్యాక్లో, అంటే స్టిల్ మంచి ఫామ్లో రన్ అవుతున్నాడు అనమాట, ఎక్కడ తగ్గట్లేదు. ముంబై కూడా పాజిటివ్స్ బాగా కనిపిస్తున్నాయి, మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ సీజన్లో.